నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ మ్యాజిక్ ఛానల్. నా ఫేవరెట్ కర్రీ అయితే ఇదే, టమాటా కర్రీ. మీకుందో లేదో చెప్పండి. మళ్ళీ గాయబైపోయావు కీర్తి అంటారా? సమ్మర్ కదండి, పిల్లలతో వీడియో తీసాను కానీ పెట్టడానికి కుదరట్లేదు. బీయింగ్ పాజిటివ్ ఫార్ములా నెంబర్ 10 వచ్చేసి కన్సిస్టెన్సీ. అండ్ మీరు నా పాత వీడియోస్లో పక్షి వీడియో చూసారా? పక్షి వీడియో చూసినప్పుడు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న మ్యూజిక్ విన్నారా? సారీ, మ్యూజిక్ కాదు, డిస్టర్బెన్స్ విన్నారా? ఇప్పుడు మనకి అర్జునుడు ప్లస్ వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళ సార్ ఒక టెస్ట్ పెడతారు. చెట్టు మీద ఉన్న పక్షిని కొట్టాలి అని. వాళ్ళ బ్రదర్స్ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. నీకేం కనబడుతుంది అని ఆయన అడుగుతారు. వాళ్ళు అంటారు, ఆకాశం కనబడుతుంది, చెట్టు కనబడుతుంది, ఆకు కనబడుతుంది. ఒకళ్ళేమో ఆకాశం కనబడుతుంది అంటారు, ఇంకోళ్ళేమో చెట్టు కనబడుతుంది అంటారు, ఇంకోళ్ళు వచ్చేసి పండ్లు కనబడతాయి అంటారు. ఆఖరికి ఫైనలీ అర్జునుడు వస్తాడు. అర్జున్ అడుగుతాడు, నీకేం కనబడుతుంది? ఆకాశం కనబడుతుందా? లేదు. చెట్టు కనబడుతుందా? లేదు. చెట్టుకున్న పళ్ళు కనబడుతున్నాయా? లేదు. పువ్వులు కనబడుతున్నాయా? లేదు. మరి పక్షి కనబడుతుందా? లేదు. మరి ఏం కనబడుతోంది అంటే, మీరు చెప్పిన పక్షి కన్ను మాత్రమే కనబడుతోంది, నాకు ఇంకేమీ కనపడట్లేదు అని. అంటే మనకి పాజిటివ్ వైపు వెళ్ళడానికి మనకున్న టార్గెట్ మాత్రమే కనపడాలి. దానికి ఉన్న సరౌండింగ్స్ కనపడకూడదు, దాని చుట్టూలో ఉన్న నెగిటివిటీ కనపడకూడదు. నెగిటివిటీస్ వస్తూనే ఉంటాయి, అలా అని మనం ఆగిపోకూడదు. అంటే మనము 1కి 100 సార్లు డ్రిల్లింగ్ చేసుకోవాలి చిన్నపిల్లల్లాగా. ఎలాగా? ఐఎమ్ పాజిటివ్ థింకర్, నాకు పాజిటివిటీ మాత్రమే కనబడుతుంది. మనలో ఉన్న నెగిటివిటీ కూడా మనకి ఎవరో ఒకరు చెప్పాలి. మనతో ఉన్న వాళ్ళు మనకు చెప్పరు, ఎందుకంటే వాళ్ళు మనతో ఉండాలనుకుంటారు కాబట్టి. అవునా కాదా? ఒక్కొక్కసారి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. అలాగే పక్కన వాళ్ళ గురించి మనము వేరే థర్డ్ పార్టీతో మాట్లాడతాం కదా, అసలు ఆ నెగిటివిటీనే మనం ఇగ్నోర్ చేస్తే, అలాంటివే మనం మర్చిపోతే అప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటాం. సో ఇది ఎలా ఉంటుందంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ దాకా ఒకరి తర్వాత ఒకరికి చెప్పడం వల్ల మనము కావాలన్న వాళ్ళని మనం మిస్ అయిపోతాం. సో చైన్ని బ్రేక్ చేసి నెగిటివిటీని వదిలేసి ఓన్లీ పాజిటివ్ని చూద్దాం. ఓకేనా? సరిగ్గా లేని దాన్ని ప్రేమిస్తేనే కదా మనలో ఉన్న మంచితనం బయటకు వచ్చేది. మనము మంచోళ్ళమే, నేను చాలా మంచిదాన్ని. ఫస్ట్ థింగ్ కంపేర్ చేసుకోకూడదు. సెకండ్ థింగ్, వాళ్ళ దగ్గర ఏదో ఉందని దానికోసం మనం పరిగెట్టకూడదు. మనకంటూ ఒక టార్గెట్ ఉండాలి, మనకంటూ ఒక విజువల్ ఉండాలి. అర్థమైందా? అర్థమైతే కమెంట్ చేయండి, అర్థం కాకపోయినా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై మనీస్ మ్యాజిక్ ఛానల్. అవును, ఈ సమ్మర్లో పిల్లలతో ఏమేమి ఆడిస్తున్నారు? ఇవాళ ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేస్తాను, జస్ట్ చెప్తాను, ట్రై చేస్తాను.